హలో గైస్, ఎలా ఉన్నారు? నేటి మ్యాచ్ డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ. ఏమన్నా మ్యాచ్ అబ్బయ్యా, అబ్బాబ్బాబ్బాబ్బా. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు డీసీ గెలుస్తుందని. లాస్ట్ బంది దాకా యాక్చువల్ మ్యాచ్ ఓడిపోవాలి, కానీ గెలిచింది. ఆశుతోష్ మాత్రం హైలైట్ అయ్యే ఇన్నింగ్స్కి అయితే. ఎందుకంటే ఒకే వికెట్తో గెలవడం అనేది మామూలు వచ్చాడు కాదు. లాస్ట్ 45 బాల్స్లోనే మ్యాచ్ అంతా టర్న్ అయిపోయింది. ఎందుకంటే దాదాపు 6 వికెట్లు పడిపోయినాయి 100 లోపే. చాలామంది పంతుని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ 27 కోట్లు పెట్టి తీసుకుంటే డక్అవుట్ అయ్యాడు. అండ్ ఆల్సో లాస్ట్ మోషన్ కూడా అవుట్ అయ్యే ఛాన్స్ని మిస్ చేసుకున్నాడు. అంటే క్యాచ్ పట్టాల్సింది ఇచ్చిపెట్టేసి మళ్ళీ రన్అట్ మిస్ అయిపోయింది. చాలా తక్కువ అయిపోయినాడు అక్కడ. సో దీనివల్ల మ్యాచ్ అయితే డీసీ వైపు మొగ్గు చూపిందన్నమాట. యాక్చువల్లీ ఎల్ఎస్ మ్యాచ్ గెలవాల్సిందే, కానీ వాళ్ళ యొక్క మిస్ఫీల్డింగ్ వల్ల ఇలా జరిగిపోయింది. కానీ నేటి మ్యాచ్ అందరికీ ఒక అద్భుతం అయ్యా. నాకు చాలా చూసారో తెలీదు, ఎందుకంటే కొంతమంది మ్యాచ్ చూడకపోతుందని చెప్పేసి కూడా చూడకపోవచ్చు. కానీ వాళ్ళైతే మిస్ అయినట్టే. చాలా అంటే ఐపీఎల్ అంటే ఇదే అన్నమాట. అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఎవరికి తెలియదు. లాస్ట్ వెళ్దాం కదా, అది గెలిచి మ్యాచ్ ఓడిపోవడం, ఓడిపోయే మ్యాచ్ గెలవడం అనేది ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటుంది. మీకు అనిపించింది మ్యాచ్ చూస్తుంటే ఎవరు రీజన్ అనుకుంటున్నారు మ్యాచ్ ఓడిపోవడం కారణం? కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.